హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా టెక్లా స్ట్రెచర్ మరియు ఆటోకాడ్ సాఫ్ట్వేర్స్ని ఫ్రీగా నేర్చుకోవచ్చు వ్యూయర్స్. ఓకే వ్యూయర్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం వ్యూయర్స్. ఓకే వ్యూయర్స్, ఈరోజు టాపిక్ చూసుకుంటే మనకి ఇలాంటి ఒక 2 బీమ్స్ని ఇలాంటి ఒక ప్లేట్ కనెక్షన్ని యూజ్ చేసి ఎలా కనెక్ట్ చేయాలనేది మనం ఈరోజు టాపిక్లో నేర్చుకుందాం వ్యూయర్స్. ఓకే వ్యూయర్స్, ముందుగా టెక్లాని ఇండియన్ ఎన్విరాన్మెంట్లో ఓపెన్ చేసుకుంటే మనకి ఇలాంటి ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మన టాప్లో చూసుకుంటే స్టీల్ అని కనిపిస్తుంది, దాంట్లో బీమ్ అని ఉంది. దాన్ని పిక్ చేసుకొని ఫస్ట్ పాయింట్ని పిక్ చేసుకోండి. అదేవిధంగా సెకండ్ పాయింట్ని పిక్ చేసుకుంటే మనకి బీమ్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఎంటరప్ట్ చేసుకొని రీరివ్యూ చేసుకోండి వేస్. ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్లో ఇచ్చినట్టుగా బీమ్ యొక్క సైజుని చూసుకొని ఇక్కడ బీమ్ సైజ్ చూసుకుంటే ISMB 250 ఉంది వేస్. ఓకే, ఇప్పుడు బీమ్ని మనము చేంజ్ చేసుకోవాలనుకుంటే డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ ఉంది, ప్రొఫైల్ కేటగిరీలో మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ISMB 250ని పిక్ చేసుకొని అప్లై చేసుకోండి అండ్ ఓకే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మాడిఫై చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా బీమ్ అనేది ISMB 250గా చేంజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 2 బీమ్స్ ఉన్నాయి. ఓకే, బట్ మనం ఒక బీమ్ని మాత్రమే ప్లేస్ చేసాము. ఇక్కడ 2 బీమ్స్ కావాలనుకుంటే ఎడిట్లోకి వెళ్ళండి, స్ప్లిట్ అనే ఆప్షన్ పిక్ చేసుకోండి, బీమ్ని సెలెక్ట్ చేయండి. అదేవిధంగా మిడ్ పాయింట్ పిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి 2 బీమ్స్గా స్ప్లిట్ అయిపోతుంది. మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బీమ్ ఉంది అండ్ ఇదో బీమ్. ఓకే, 2 బీమ్స్గా అయిపోయింది. మనకి ఒక్కొక్క బీమ్కి డిఫరెన్షియేషన్ కావాలి కాబట్టి దానికి మనం కలర్లో మీకు నచ్చిన కలర్స్ని మీరు పెట్టుకొని చేసుకోండి వేర్స్. ఓకే వేర్స్, మీరు అలా మీకు నచ్చిన కలర్స్ మీరు పిక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా 2 బీమ్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి. బట్ మనకి ఇప్పుడు ప్లేట్ కనెక్షన్ కావాలి వేర్స్. ఓకే, ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ ప్లేట్ కనెక్షన్ అనేది ఇక్కడ మిడిల్లో మనకి ఇచ్చి జాయిన్ చేశారు. ఇక్కడ మనకి ప్లేట్ కనెక్షన్ కావాలనుకుంటే ఇక్కడ అప్లికేషన్ అండ్ కాంపోనెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాన్ని పిక్ చేసుకోండి. సెర్చ్ బాక్స్లో 14 అని టైప్ చేసి ఎంటర్ కొట్టి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసుకుంటే డౌన్లో మనకి చూడండి ఇక్కడ జాయినింగ్ ప్లేట్స్ 14 ఉంది, దాన్ని పిక్ చేసుకొని ఫస్ట్ పార్ట్ని పిక్ చేసుకొని సెకండ్ పార్ట్ని పిక్ చేసుకోండి అండ్ ఎంటరప్ట్ చేసుకోండి. అదేవిధంగా రేట్ రివ్యూ చేసుకోండి. ఓకే, దీన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనకి ప్లేట్ కనెక్షన్ అనేది ప్లేస్ అయిపోయింది వేర్స్. ఓకే, దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలంటే దానిపైన డబుల్ క్లిక్ చేస్తే మనకి ప్రాపర్టీస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఎలా అయితే ఇచ్చారో అదేవిధంగా మనం ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ప్లేట్స్లో దాని యొక్క ప్లేట్ యొక్క థిక్నెస్ చూసుకుంటే ఇక్కడ మనకి 12 mm థిక్నెస్ ఉంది. ఇక్కడ 12 mm అనేసి 12 mm, అదేవిధంగా డౌన్లో కూడా 12 mm టైప్ చేసి ఇక్కడ మనకు మాడిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ప్లేట్ యొక్క థిక్నెస్ అనేది 12 mmగా మాడిఫై అయిపోయింది వేర్స్. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ బోల్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఇక్కడ బోల్ట్ స్టెప్లోకి వెళ్తే బోల్ట్ సైజు, టాలరెన్స్ అండ్ బోల్ట్ యొక్క స్పేసింగు, హారిజంటల్ బోల్ట్ స్పేసింగ్ కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే బోల్ట్ యొక్క సైజ్ అనేది 22 డయాలో ఉంది. ఇక్కడ మనం 20 mm ఇచ్చి టాలరెన్స్ 2 mm ఇస్తే ఆటోమేటిక్గా మనకి 22 డయాలో వచ్చేస్తుంది వేర్స్. ఓకే, మాడిఫై చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా తెలుస్తుంది వేర్స్. ఓకే, ఇక్కడ మనకి వెర్టికల్ స్పేసింగ్ ఫస్ట్ మనం కంట్రోల్ చేద్దాం. వెర్టికల్ స్పేసింగ్ చూసుకుంటే 80 mm ఉంది ఫస్ట్ బోల్ట్కి, అదేవిధంగా ఈ సైడ్ కూడా 80 mm ఉంది. మనం 80 mm ఇక్కడ ఇవ్వాలి కాబట్టి టాప్లో 80 mm ఇవ్వండి, అదేవిధంగా బాటంలో కూడా 80 mm ఇవ్వండి. అదేవిధంగా మనకి హోల్ టు హోల్ స్పేసింగ్ చూసుకుంటే 100 ఉంది. ఇక్కడ 2 హోల్స్ కాబట్టి 2 ఇవ్వండి, అదేవిధంగా 100 ఇవ్వండి. దీన్ని ఇక్కడ మాడిఫై చేసుకోండి. మీకు ఇక్కడ మనకి తెలుస్తుంది చూడండి, డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా, అలా ఉంది వేర్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనకి హారిజంటల్ బోల్ట్ స్పేసింగ్ అనేది ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్ చూసుకుందాం ఒకసారి. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన హారిజంటల్గా అయితే 30 ఉంది, అదేవిధంగా బోల్ట్ టు బోల్ట్ స్పేసింగ్ 80 అండ్ 30. ఓకే, లెఫ్ట్ సైడ్ 30, రైట్ సైడ్ 30, అదేవిధంగా ఇక్కడ 2 బోల్ట్స్ కాబట్టి 2 బోల్ట్స్, అదేవిధంగా ఇక్కడ మనకి 80 స్పేసింగ్ కాబట్టి 80 మాడిఫై చేసుకోండి. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది వేర్స్. ఓకే, మనకి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా పర్ఫెక్ట్గా డ్రా చేసాం. మాడిఫై చేసుకోండి, అప్లై చేసుకోండి అండ్ ఓకే చేసుకోండి. దెన్ ఎంటరప్ట్ చేసుకోండి, అదేవిధంగా రీడ్ రివ్యూ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఎలా అయితే ఇచ్చారో అదేవిధంగా మనం పర్ఫెక్ట్గా ఇప్పుడు డ్రా చేసాం వేర్స్. ఓకే వేర్స్, ఇదండి ఈరోజు టాపిక్. ఈరోజు టాపిక్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏవైనా సరే న్యూ టాపిక్స్ ఏమైనా కావాలనుకుంటే టెక్లాకి సంబంధించి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన వీడియోలు అనేది చేస్తాను. ఓకే వేర్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే వేర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వేర్స్.